గురువు గారు. అంత అక్కర్లేదమ్మా, గురువు చాలు. అంటే చెప్పు. సరే గురువు, నాకు డౌటు. ఏంట్రా? మనం నిజంగానే ఆత్మలమంటారా? తిరిగి బ్రతకడానికి 1% కూడా ఛాన్స్ లేదా? అలాంటి ఛాన్సులు ఏం లేవు. అయినా సడన్ గా బ్రతకాలనిపిస్తుంది. అంటే బయట బిర్యానీ చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ తినలేకపోతున్నాను. రకరకాల బట్టలు చూస్తుంటే వేసుకోవాలనిపిస్తుంది, కానీ వేసుకోలేకపోతున్నాను. ఏమైనా చూస్తే మరి చేయాలి, ముట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. మనం ఒక్కరికి కూడా కనిపించమా? అస్సలు కనిపించావు. ఓ, అంటే 1% కూడా ఛాన్స్ లేదంటారా? లేదురా. కొన్ని 0.1. రేయ్, ఏంట్రా నీ గోలా? ఏం లేదు గురు, ఏం లేదు, కోప్పడుకు. అవును గురు, ఈ ప్రపంచంలో మనలాంటి ఆత్మలు కూడా తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయంటారా? మనం చచ్చామని మనకే తెలియకపోవడం అంతకంటే పెద్ద వింద ఏంటో తెలుసా? ఎలా చచ్చామో కూడా తెలియకపోవడం. అదేంటి గురు? ఇందాక చెప్పిన 1%లో నిజంగానే 0.1% ఛాన్స్ ఉన్నా కూడా ఫస్ట్ నేను ఎలా చచ్చానో తెలుసుకుంటాను. అంటే నువ్వు ఎలా చచ్చిపోయావు నిజంగా నీకు తెలీదా? అదే తెలిస్తే నీతో ఎంతసేపు సెల్లని తీసుకుంటాను. ఓహో, అదేంటి మరి ఎలా చచ్చావు నాకు తెలుసు కదా. ఒరే ఆపరా బాబు, అక్కడికి వేసలు చెప్పావు. లారీ కింద పడి చచ్చావులే కానీ. లారీ కింద పడి చచ్చిపోయాను. మరి మామూలు చావు అనుకున్నావా నాదేమైనా? లారీ కింద పడి బాడీ మొత్తం నుంచి అయిపోయి, గుండె పగిలిపోయి, వాళ్ళంతా రాకపోయి, అబాబాబా, మామూలు చావా నాది? ఒరే ఆపరా నీ సాగు గల. అయ్యో గురువు గారు, గురువు గారు, గురు 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 ఉండు గురు. కానీ అరే, నువ్వు ఎలా చచ్చావు నీకు గుర్తుంది, మరి నాకెందుకు గుర్తులేదు? అసలు నేను ఎలా చనిపోయి ఉన్నాను? ఎలా చదివాడబ్బా? హలో రేయ్, అన్న. వాడు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ప్రతిదీ తెలుసుకో. సరే అన్న, ఏమైనా అప్డేట్స్ ఉంటే నీకు చెప్తా అన్న. అదేరా నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎలా చచ్చావో నీకు గుర్తుంది, మరి నాకెందుకు గుర్తులేదు? ఏంది ఇది? ఏమోలే. అసలు నేను ఎలా చనిపోయి ఉంటాను? ఎలా చనిపోయింటాడబ్బా? ఏంద్ర ఇది? బడ్స్ నుంచి సాంగ్స్ రాకుండా వాయిస్ వస్తుంది. గురు, వాడిని చూడు, మన మాటలు వాడికి వినిపిస్తున్నట్టున్నాయి. ఎవర్రది? అమ్మని అమ్మ, వీడికెళ్ళరా మన మాటలు వినిపిస్తున్నాయి. మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. కొత్త రకం ప్రాంగారా? గురు, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? మనం ఎవరికి కనిపించాం, మన మాటలు ఎవరికి వినిపించావు కదా, కానీ వీడికి వినిపిస్తున్నాయి కదా. వీడి ద్వారా నువ్వు ఎలా చచ్చిపోయావో తెలుసుకోవచ్చు. పర్లేదురా, నీకు నీ బ్రెయిన్ కనెక్షన్ ఇచ్చాడు అన్నమాట దేవుడు. పద. సరే పద, ఒకసారి వీని సంగతి ఏందో చూద్దాం. మీరు కానీ బయటికి రాకపోతే చంపేస్తాను. సారీ అండి, నో ఆప్షన్, మేము ఆల్రెడీ చచ్చిపోయాం. ఏంటి, చచ్చిపోయారా? అంటే మీరు Yes. మీరు కానీ బయటికి రాకపోతే చంపేస్తాను. సారీ అండి, నో ఆప్షన్, మేము ఆల్రెడీ చచ్చిపోయాం. ఏంటి, చచ్చిపోయారా? అంటే మీరు ఎస్. అమ్మో, శ్రీంజన ప్రసన్న, శ్రీంజన ప్రసన్న, శ్రీంజన ప్రసన్న, శ్రీంజన ప్రసన్న. ఓ చిన్నోడా, లేవు. ఈ దెయ్యాల నుంచి కాపాడు దేవుడా, శ్రీంజన ప్రసన్న. ఒరేయ్, మేము దయ్యాలం కాదరా బాబు, జస్ట్ ఆత్మలం అంతే. ఏంది, ఆత్మలు అంతేనా? అసలు ఆత్మలనే పేరు వింటే వెన్నులు వణుకుపుడుతుంది. మీరేమో ఆత్మలమే అంటున్నారు. ఒరేయ్, మేము మనుషులు అన్నారా, కానీ కనిపించాం అంతే. కానీ దయ్యాలు మాత్రం అలా కాదు రోయ్. దయాలు మనలా కాదా? దయాలు ఎలా ఉంటాయి గురు? ఒరేయ్, నాకేం తెలుసురా, నేనేదో వాడికి వేసేస్తున్నా. ఓ, మీరు ఆత్మలైనా దయ్యాలైనా నన్ను మాత్రం చంపకండి ప్లీజ్. మా అమ్మ కుక్కునే కొడుకుని. ఒరేయ్, నిన్ను మేము ఎందుకురా చంపుతాం? నన్ను చంపే ఉద్దేశం లేనప్పుడు ఇంటి దాకా ఎందుకు వచ్చారు? రేయ్, నాకు నీ సాయం కావాలరా. సాయం ఏంటి? సాయమే గాని ముందు నువ్వు పేరేంటో చెప్పరా. ఊకే బాబు బాబు అంటే ఏదో మహేష్ బాబులు అనుకుంటున్నాం. వద్దులే. ఆనంద్. ఆ, మీ పేర్లేంటి? ఆహాహానా, అదేం పేరు? రేయ్,
పూర్తిగా చెప్పేదాకా ఉండరా? సరే, కృష్ణ. ఇంకో ఆత్మ పేరేంటో? నా పేరు సూర్య. సరే, ఏం సాయం కావాలో చెప్పండి. ఫస్ట్ నువ్వు బయటికి రా. ఇప్పుడు ఈ పాదయాత్ర అవసరం అంటారా? శబ్బా, పక్కనే అని 10 కిలోమీటర్లు నడిపిస్తున్నారు. మీరంటే దయ్యాలు, మీకేం కాదు, మరి నాకు ఏంది? మీరంటే ఆత్మలు, మీకేం కాదు, నాకే నొప్పి అంటున్నా. ఇంకోసారి నేను ఇంట్లోంచి దయ్యాలు అనే మాట వచ్చిందనుకో, కుర్చీని కాదు ఆ టేబుల్ మడత పెట్టి కృష్ణ నువ్వు ఆగు. రే ఆనంద్, నేను చివరిసారిగా ఈ ప్లేస్లోకి వచ్చినట్టు గుర్తు. సరే, అయితే నేనేం చేయాలి? నువ్వు ఎలాగనుకుంటావు నాకు తెలీదు. నేను ఎలా చనిపోయినా నాకు తెలియాలి. అరే, ఇది బాగుంది. నేనేమో జ్యోతిష్యం మాంత్రికున్నా, 4 అవ్వలేసి మీరు ఎలా చనిపోయాడు చెప్పడానికి. గురు వీడు ఎక్కువ మాట్లాడుతుండు గురు. రే మేము తలుచుకుంటే నిన్ను ఇక్కడ చంపేస్తాం. చిన్న చిన్న విషయాలకి చావుదాకా ఎందుకులేండి. సూర్య గారు, మీరు ఎలా చనిపోయారు తెలియాలి అంతేగా. నాకు 24 గంటల టైం ఇవ్వండి. మీరు ఎలా చనిపోయారో నేను తెలుసుకుంటాను. ఎలా కనబడతారు గురు ఒక్క రోజులో? అదే ఆలోచిస్తున్నా. ఈ అమ్మాయి ఈడు ఇన్ని తీట. హలో అన్నా, ఏంట్రా? ఏందన్నా నువ్వు రోజుకి 5,000 ఇచ్చి ఒక పిచ్చోని ఫాలో అవ్వమంటావు? వాడు ఒక గాలేదో ఆ గాలిలో మాట్లాడుకుంటుండు. నువ్వు మూసుకొని వాడిని ఫాలో అవ్వు, లేదంటే నిన్ను ఇంకొకటి ఫాలో అవుతాడు. సరేనా? ఇంకో విషయం, అయ్యో నేను కూడా మనిషిని అయితే బాగుండు, 10 ప్లేట్లు మెక్కేవాడిని. సూర్య, నాతో జీవితాంతం ఉంటావుగా, మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవు కదా. ఏమైంది గురు? అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయి? ఏం లేదులే. ఇంతకీ ఆనంద్ గడు వచ్చాడా? ఇంకా రాలేదు గురు. ఇంకా రాలేదా? ఛ! ఇక్కడ వీడు అసలు ఎక్కడ్రా వీడు? ఏంట్రా వీడు ఇంకా రావట్లేదు? ఏమో గురు. ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. సరే గురు పద. ఏంటిదంతా? భూత ప్రీత పిశాచ ఆకర్ష ఆకర్ష అష్టదిబ్బందన అచంచల ఆజ్ఞలజ ఆక్రమై చల్చాం బలవాం పకోడియం. గురు ఏంటి గురు ఇదంతా? కొంప తీసి మనల్ని బంధించడానికి ఏమైనా మంత్రాలు నేర్చుకుంటా? సంపూర్ణ సర్గమే సత్యపతి సీత పైకే ఆవామి తం భగభగే నమః. ఆయన ఎవరు లేకుండా ఒక్కడే చేసుకుంటున్నాడేంటి? నువ్వు వెళ్ళరా లేకపోతే ఆగు. రే ఆనంద్, అయ్యో సూర్య గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేను వస్తానన్నాను కదా. ఏంట్రా ఇదంతా? ఈ సెటప్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? అంటే అది నిజం చెప్పరా, అసలు ఎవరు నువ్వు? గురు నాకెందుకు నిన్ను చంపింది వీడే అనిపిస్తుంది గురు. నువ్వు ఫస్ట్ బయటికి రారా. రే ఆనంద్, నిజం చెప్పు, అసలు ఎవరు నువ్వు? ఎక్స్ట్రా లాప నిజం చెప్పరా. ఓకే ఫైన్. వీటికి మనం కనిపిస్తున్నామా? గురు వీడిని చూస్తున్నాడు గురు. గురు వీడికి మనం కనిపిస్తున్నాం.
దొరికిపోయి కాబట్టి చెప్తున్నాను. నేను మాంత్రికునే, అలానే పిచ్చి పిచ్చి పూజలు చేసి నాకున్న చెత్త ఓ చిచ్చి నాకున్న గొప్ప పేరైతే నేను పోగొట్టుకోలేను. ఏముందిరా నీ పేర్లో గొప్పతనం? ఆనంద్. అది నా పూర్తి పేరైతే కాదు. మరి నీ పూర్తి పేరేంటి? ఆత్మానందం. ఆత్మానందమా? ఆత్మానందమా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. ఎవరితో మాట్లాడాలి? అంటే ఎస్,